తాజా 30 తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సమూలంగా తుడిచిపెట్టేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 13 మందిని టీఆర్ఎస్ లోకి లాగేశారు. మిగిలిన 2 ఎమ్మెల్యేలైన రేవంత్ రెడ్డిని, సండ్ర వెంకట వీరయ్యను ఓటుకు నోటు కేసులో ఇరికించి అభాసుపాలు చేశారు. ఇక్కడితో టీడీపీ కథ ముగిసిపోయిందని భావించారు. కానీ రేవంత్ రెడ్డి నేలకు కొట్టిన బంతిలా పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం చాలా బలీయంగా ఉంది. ప్రతి జిల్లాలోనూ వీరికి బలం ఉంది. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి బలంగా కృషి చేస్తున్నారు. అటు టీడీపీకి కూడా బీసీ సామాజిక వర్గాల్లో ఇప్పటికీ ఆదరణ ఉంది. తెలంగాణలో బీసీలు ఈ రోజున చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయ బలాన్ని చూపగలుగుతున్నారు అంటే అందుకు టీడీపీనే కారణమని అంటారు. అటు రెడ్డి బలగాన్ని, ఇటు టీడీపీకి ఉన్న బీసీ బలగాన్ని కలిపి రేవంత్ రెడ్డి కేసీఆర్ తో తలపడుతున్నారు. రేవంత్ జనంలోకి వెళ్ళినప్పుడు ఆయనకు చెప్పుకోదగ్గ ఆదరణ లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల నాయకులను టీడీపీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను రేవంత్ బుట్టలో వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సంపత్ మొదట టీఆర్ఎస్ లోకి వెళతారని భావించారు. కానీ ఎందుకనో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి మరీ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. టీడీపీలో చేరే అంశాన్ని సంపత్ రేవంత్ తో చర్చించారని ప్రచారం జరుగుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.